వెల్కమ్ టు PCN న్యూస్. మొగల్తూరు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముత్యాలపల్లి ఆలయ చైర్మన్ కడలి మాణిక్యాలరావుతో పాటు ధర్మకర్త దాసరి శివాజీ మరో 35 మంది వైసీపీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని, ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చి చాలా మంది కూటమి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అడ్డాల శివనారాయణ గారు, కడలి సంగెళ్ళ లక్ష్మణరావు గారు, దొంగ మణిచంద్ర, పంపన రాజారావు గారు, తంగళ్ళ ఏడికొండ గారు, కడలి ముత్యాలరావు గారు, तस्मै ब्रह्मज ब्रह्माय आजःकीर्तं प्रजान्दलः भागधेये नैवैनं प्रणयते ब्राह्मणारधेयवद्धरे सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेरवे देवतास्ताः सर्वा वेदवते ब्राह्मणे वसन्ते तभवेत् च मया भवेत् च मया भवेत् च नमः शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानस्य भनस्य भवान् कल्याणः स्वस्तिमन्त्रार्थास्यास्सन्वेदोक्तिमपूर्णमायुष्टमस्तोधास्तु आचन्द्राः सन्तो यजमानस्य कामाः सत्या एता आशिषः सन्तो సచివాలయానికి హాస్పిటల్కి రోడ్డుకి తరలించామని మా అన్నయ్య గారు నేను ఇస్తే మా అన్నయ్య గారు చాలా చేసిన ఎడలా ఇచ్చిన కనీసం తరలించిన తాతని ఒక పేరు ప్రతిష్ట లేనందుకు ఇవాళ జనసేన నాయకుడి గారికి పార్టీలో చేరాల్సింది. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం నుంచి ముత్యాలపల్లి గ్రామస్తులు, అదేవిధంగా ముత్యాలపల్లి మూడి గ్రామస్తులు, ముత్యాలపల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి మన సోదరులు కడలి మాణిక్యాలరావు గారు, వారి అనుచరులు, అదేవిధంగా మరి దాసరి శివాజీ గారు, వారి అనుచరులు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా మరి మర్యాదపూర్వకంగానే స్వాగతం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నాం, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆ రోజున 164 సీట్లు అభ్యర్థుల దగ్గర గెలిపించుకోవడం, వాళ్ళ పరిపాలన కూడా చూస్తున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుందన్నది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మరి వాళ్ళ నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక మరి మేము కూడా మరి గత 5 సంవత్సరాలు కూడా రోడ్ల విషయంలో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు, మరి ఆ రోడ్లు కూడా మేము మరి మొన్న ఏదైతే మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మేము 7 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి నుంచి వారి నుంచి కూడా శాఖ నుంచి కూడా ఇక్కడ రోడ్లు వేయడం, మరి పంచాయతీరాజ్ నుంచి కూడా రోడ్లు వేయడం, నర్సాపురం నియోజకవర్గానికి కూడా ఎక్కడా కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ఇది 1-2 చోట్ల తప్పించి మిగతా రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగా కూడా మేము మరి ముందుకెళ్ళడం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు రక్షణ కల్పించే విధంగా, ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి ఈ కూటమి యొక్క దారి ఏ రకంగా ముందుకెళ్తుందని చూసి మరి సోదరులు మరి కడలి మాణిక్యాలరావు గారి టీం అందరూ కూడా మరి వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు బయటకు వచ్చి జనసేనలో పార్టీలో జాయిన్ అవుతున్న వారందరికీ కూడా
మరి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ అదేవిధంగా మరి రాబోయే రోజులు ఈ కూటమి ద్వారా కూడా మనం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ముందుకెళ్ళి ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన అందరం ముందుకెళ్లే విధంగా కూడా కలిసి పనిచేద్దామని చెప్పిన మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ప్రతి సందర్భంలోనూ మీ గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోకుండా మనందరం కలిసి ఒక కుటుంబంలాగా మరి కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. తప్పనిసరిగా ఉన్నాయి జాయినింగ్స్ మనకి నియోజకవర్గ స్థాయిలో చూస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నా గత ప్రభుత్వ వైఫల్యాలు చూసి ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి ఇటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో జనసేన పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీలు జాయిన్ అవ్వడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్నేహం అనేది జీవితాంతం మనతో ఉంటుందని, అటువంటి మంచి స్నేహితులను సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. భీమవరంలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. స్నేహం అనేది ప్రాథమిక విద్య నుంచి ప్రారంభమై ఎన్ని శిఖరాలు అధిగమించినా స్నేహం విడదీయరాని బంధమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పూర్వ విద్యార్థులు పాల్గొనడం విశేషం. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి తోటి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి యొక్క నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ చాలా కాలం తర్వాత మనందరం కూడా మరి కలవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్నేహాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు స్నేహాలు అంటే ఉద్యోగంగా కానీ వ్యాపారంగా కానీ మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళతో మనకున్నటువంటి స్నేహాలన్నీ కూడా తాత్కాలికంగా నడుస్తూ ఉంటాయి. కానీ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి రోజుల్లో ఎటువంటి కల్మషం కానీ స్వార్థం కానీ లేనిటువంటి ఆ రోజుల్లో జరిగినటువంటి స్నేహం మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా శాశ్వతంగా ఉంటుంది. దానికి ఉదాహరణే మీరందరూ కూడా. ఎందుకంటే డిఫరెంట్ జిల్లాల నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీకి చదువు నిమిత్తం వచ్చి అక్కడ మనందరం కూడా ఏది కలిసి చదువుకునేటప్పుడు ఉన్నటువంటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర ఇప్పటికి 30-35 సంవత్సరాలు అవుతూ అదే 1990-95 అంటే దగ్గర 30 years అవుతుంది. 30 సంవత్సరాలు అయినా కూడా మరి గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ కూడా మళ్ళీ ఒక చాటుకి చేరాము అని అంటే ఆ రోజు మనందరి యొక్క అనుబంధం మన మధ్య ఉన్నటువంటి ఆప్యాయతే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ రోజు విద్యార్థికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ లో కానీ మీరు కూడా ఆ రోజు ఎంతో కోఆపరేషన్, ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా మనం పనిచేసినప్పుడు మీరందరూ కూడా ఆ రోజు నాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్, అదేవిధంగా 2007లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా మీరందరూ కూడా నాతో పాటు ఉండి మన మిత్రుడు, మన సభ్యుడు, మన కుటుంబంలో వ్యక్తిగా మీరందరూ కూడా భావించి 30 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యుడిగా నన్ను గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించడమే కాదు, ఏ కార్యక్రమం కూడా మీరు కూడా భాగస్వాములై నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీని తుంగలో తొక్కి ప్రజలపై 10,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో సిపిఎం నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా అంబేద్కర్ను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, జివాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టి స్మార్ట్ మీటర్ల పేరుతోటి
ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారు. మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించాలని పేరుతో నేడు మళ్ళీ 6,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. మళ్ళీ జనవరి 1 జనవరిలో నూతన సంవత్సరంలో ఇంకో 9,000 కోట్ల రూపాయలు ఈనాడు కరెంటు బిల్లు అంబేద్కర్ కించపరిచే విధంగా మాట్లాడేటువంటి అమిత్ షాపై కరెంటు సాధ్యాలు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను తగ్గించాలి. కరెంటు సాధ్యాలను తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. అరికట్టాలి. అధిక ధరలు అరికట్టాలి. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ రేట్లు ఈనాడు మరి ఆదాయ మీటర్లో స్మార్ట్ మీటర్ పెడతాకి ఈనాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు ఏదైతే ఉన్నాడో ఈ కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలండి. స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా పాలకొల పట్టణ గాంధీభవన్ సెంటర్లో ఈ నిరసనతో మేము తెలియజేయడం జరుగుతుంది. రెండవది అమిత్ షా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారా హోంమంత్రిగా వచ్చినటువంటి మరి అమిత్ షా అంబేద్కర్ అవమానించే విధంగా రాజ్యాంగం అవమానించే విధంగా అంబేద్కర్ దేవుడు కలిసే కంటే దేవుడు తలుచుకోండి స్వర్గంలో పోతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే ఇట్లాంటి అమిత్ షాని పార్లమెంట్ నుండి బయటికి గెట్టివేయాలా, పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షాకి ఒక్క నిమిషం కూడా పార్లమెంట్లో నుంచోవడానికి అర్హత లేదని చెప్పేసి ఆనాడు సిపిఎం పార్టీ ఖండన జరిగింది. కాబట్టి ప్రజల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా మరి అమిత్ షా యొక్క అహంకార ధోరణి, ఆధిపత్య కులాధిపత్య అహంకారాన్ని, సనాతన ధర్మాన్ని, మరుధర్మ శాస్త్ర అంశాన్ని అమలు జరిపే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈయన అమిత్ షా ప్రకటన చేశాడు. కాబట్టి వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని, అటువంటి అమిత్ షాకి రాజ్యాంగం అవమానించే అమిత్ షాకి నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా మీరందరినీ కూడా అమిత్ షాని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళందరూ కూడా శిక్షారులే. కాబట్టి వెంటనే అమిత్ షాని మరి పార్లమెంటు హోంమంత్రి నుంచి సస్పెండ్ చేయాలండి. అట్లా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ మాకు సమాధానం చెప్పాలి. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ధనం తగ్గిస్తామన్నారు, స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమన్నారు, బాధుడు కాస్టులు పెట్టారు. మరి మీరు చేస్తారు ఇది. కాబట్టి మీరు వెంటనే ప్రజలకి సమాధానం చెప్పాలా, క్షమాపణ చెప్పాలా. వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు కరెంటు బిల్లులు మరి వెంటనే ఉపసంహరించుకొని నర్సాపురంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 14 నుంచి 18 వరకు జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం చెప్పారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సీఈఓ వీర్ల వెంకయ్య, సెక్రటరీ పద్మజ బాలతో కలిసి ఆయన రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీలో 19 రాష్ట్రాల పురుషులు, 15 రాష్ట్రాల మహిళా జట్లు పాల్గొంటున్నాయన్నారు. విజేతలకు షీల్డ్తో పాటు 7.50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తామన్నారు. పోటీలకు పరిశీలకులుగా ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ తరపున చెన్నైకి చెందిన బాలస్వామి పరిశీలకులుగా విచ్చేసినట్లు చెప్పారు. గత 31 సంవత్సరాల నుంచి మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా మనం ఇక్కడ కబడ్డీ పోటీలు జరుపుకుంటం జరుగుతుంది. దానికి ఎవరైతే స్టేట్ ఆర్గనైజింగ్ కబడ్డీ సెక్రటరీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, సిఇఓలు కానీ మనకి ఇన్ని సంవత్సరాలు కూడా బాగా మనకి చేయూతనివ్వటం వలన 1 ఇయర్ కూడా బ్రేక్ లేకుండా మనం ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అదేవిధంగా 25వ సంవత్సరంలో కూడా సేమ్ ఇంకా అన్నిటికంటే బాగా జరిగేట్లు
మన వీరలంకయ్య గారు, ఉమాబాల గారు, వీళ్ళ యొక్క రాంబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈ కబడ్డీని బాగా చేసుకుంటామని, అదేవిధంగా ఏంటంటే సంక్రాంతి టైంలో మనకి మన జనం అంతా కూడా ఎక్కడ హైదరాబాద్లో, వైజాగ్లో, అదేవిధంగా బెంగళూరు, వేరే వేరే స్టేట్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఆ టైంలో రావటం, ఆ టైంలో సరదాగా అందరూ కూడా మన నర్స్పూర్ అంటే కబడ్డీకి అలవాటు పడ్డారు. కబడ్డీ పెట్టకపోతే మన లాస్ట్ ఇయర్ 2 days లేట్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే లాస్ట్ ఇయర్ మన వీరలంకయ్య గారు పట్టుదలతోటి దాన్ని టోర్నమెంట్ను కూడా బాగా రన్ చేసిన వలన ఆయనకు కూడా నేను నా ధన్యవాదాలు ఆయనకి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి చాలా రెట్టించిన ఉత్సాహంతో మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఈ జనవరి 14 to 18 ఈ టోర్నమెంట్ జరుగుతాయి. తద్వారా మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటూ, మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహకరిస్తున్న మన కబడ్డీ బోర్డు వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంట్ రన్ చేస్తానికి అన్ని విధాలా సహకరించిన వాళ్ళకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ వచ్చి జరిగే దాంట్లో కూడా వాళ్ళ కోఆపరేషన్ పూర్తిగా ఉండాలని మీ ద్వారా కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. ఏది ఏమైనా సరే ఇది ఒక రికార్డ్. మనం చెప్పాలంటే మన పద్మజాబాల గారు చెప్పారు, ఇప్పటివరకు బ్రేక్ లేకుండా చేసింది మన ఆంధ్రాలో మనమే అనేసి. ఆ బ్రేక్ని అలాగే కంటిన్యూ చేస్తాం, దీనికి బ్రేక్ అనేది రాదనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూర్చోండి సార్. శ్రీ 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 గోగులమ్మ తల్లి ఉత్సవ కమిటీ నర్సాపూర్ వారి ఆధ్వర్యంలో, అలాగే కొత్తపల్లి సోదరుల వారి ఆధ్వర్యంలో గత 31 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ఆల్ ఇండియా లెవెల్లో జరగటం జరుగుతున్నది. సో దానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా 2025 కూడా 14వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు కూడా స్త్రీలు పురుషులు పోటీలు నిర్వహించేదానికి వారు ముందుకొచ్చి మమ్మల్ని సంప్రదించిన మీద మేము టీమ్స్ను కూడా గ్యాదర్ చేయడం జరిగినది. మేము దాదాపుగా మెన్ టీమ్స్లో 29 టీముల్ని కాంటాక్ట్ చేసి ఇప్పటికీ కాంటాక్ట్ చేసి తప్పకుండా వస్తామని చెప్పినారు. అదేవిధంగా ఉమెన్ టీంలో 16 టీముల్ని ఇప్పుడు మేము కాంటాక్ట్ చేసి ఉన్నాము. సో వారు కూడా తప్పకుండా వస్తామని చెప్పినారు. సో మేము ఖచ్చితంగా ఇక్కడ 15 ఉమెను 15 మెన్ను కంపల్సరిగా ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొనే విధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రయత్నం చేసి ఈ యొక్క టోర్నమెంట్ని ఈ యొక్క 2025 సంవత్సరంలో చక్కగా నిర్వహించి బాగా దిగ్విజయం చేస్తామనే ఆలోచనలో ఉన్నాము. వస్తూ ఉన్నది. టోటల్గా పురుషుల విభాగంలో 29 టీములు, అలాగే స్త్రీల విభాగంలో 16 టీములు కూడా ఇప్పటికీ మాకు కన్ఫర్మేషన్ తెలిపినవి. సో దీనిలో మేము ఖచ్చితంగా టోర్నమెంట్ టైంకి 15 మెన్ను 15 ఉమెన్ కూడా తప్పకుండా తీసుకొచ్చి ఈ సంవత్సరం ఈ యొక్క పోటీలు ఇక్కడ నిర్వహించేదానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా ₹1,00,000, 75,000, 50,000, 25,000 పెట్టేవాళ్ళమే. ఈసారి మేము క్యాష్ ప్రైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలన్న తెలిపిన మీదట సుబ్బారాయుడు సారు అంగీకరించి ఫస్ట్ ప్లేసు ₹1,50,000, సెకండ్ ప్లేసు ₹1,00,000, అలాగే థర్డ్ ప్లేస్ 75,000, ఫోర్త్ ప్లేస్ 50,000గా ప్రకటించినారు. టోటల్ క్యాష్ ప్రైజ్ వచ్చి ₹7,50,000 ఈ సంవత్సరం పెట్టి ఉన్నారు. క్యాష్ ప్రైజ్ ₹2,50,000 2 వేగాలు ఇంక్రీజ్ చేసినారు. టోటల్ ఆల్ టుగెదర్ 7,50,000. నేషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు సార్ టీమ్స్లో. అవును సార్, లీగ్ మన అకౌంట్ పెద్ద అవుతుందని టీములు బట్టి వచ్చే టీములు బట్టి మనం ప్రతి సంవత్సరం చేసిన విధంగానే మనం ఈసారి కూడా అదే విధంగా జరుపుకుంటాం. 500 మెంబర్స్ వరకు ఉంటారు సార్. అందరు కలిసి ఆల్ టుగెదర్ ప్లేయర్సు, టెక్నికల్ అఫీషియల్స్ అందరు కలిసి ఒక 500 మంది వరకు కూడా పైనే ఉండొచ్చు ఇంచుమించుగా. ఈ టీమ్స్ అన్ని వస్తే మనం చెప్పినవన్నీ కొద్దిగా మెనలో ఏమైనా కొంచెం తగ్గితే, కొన్ని టీములు తగ్గితే కొంచెం తగ్గవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రచారం చేసి రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. టీడీపీ జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వలవల బాబ్జీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేటువంటి విధానంతో కాకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా మనం 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు
మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో మరి ఒక్క ఛాన్స్ అంటూ అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మరి ఏమార్చి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను ఏ రకంగా లూటీ చేసిందో దోపిడీ చేసిందో మనందరం కూడా చూసాం. మళ్ళీ అటువంటి లూటీకి దోపిడీకి అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారం కోసం ఆ కుర్చీ కోసం ఆరాట పడుతూ మళ్ళీ ప్రజల కోసం అన్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టవలసిన బాధ్యత మనందరి కార్యకర్తల మీద కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి మనం 6 నెలలు అయింది. ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉంది. ఇటువంటి స్థితిలో కూడా మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఆయనకి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారు, వీరి సహకారంతో మరి ఇటువంటి కష్టాలు ఉన్నటువంటి సమయంలో కూడా ఏదైతే మనం 4,000 రూపాయలు పెంచినటువంటి పింఛన్, అది కూడా మనం మాట ఇచ్చినటువంటి గత 3 నెలల బకాయి 3,000 ప్లస్ 4,000 అక్షరాల 7,000 రూపాయలు ఎవరైతే ఆ యొక్క వృద్ధులకి వితంతులకి అందజేస్తామో, దివ్యాంగుల పింఛన్ 3,000 రూపాయలు ఉంటే దాన్ని ఒక్కసారిగా 6,000 రూపాయలకి పెంచినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ భారతదేశంలో చూస్తే మాక్సిమం పింఛను మన తర్వాత తెలంగాణ 2,016 రూపాయలు, తర్వాత 1,500, 1,200, 750 రూపాయలు. అంటే 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలోనూ కూడా మనం ఇచ్చేటువంటి పింఛన్లో సగం కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఇన్ని కష్టాల మధ్య మనం సమర్థవంతంగా, అది కూడా వాలంటీర్లు లేకపోతే పింఛన్ ఇవ్వలేదు, అవ్వలు చనిపోతారు, తాతలు చనిపోతారు అని అంటే 1వ తేదీ కాదు, 1వ తేదీ ఆదివారం వస్తే, పండుగ వస్తే దాని ముందు రోజే వాళ్ళ గడప దగ్గర ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సైతం ఆ యొక్క పేదవాడి ఇంటికి వెళ్ళి ఏదైతే పెన్షన్ అందజేస్తూ ఉన్నారో మరి దాన్ని సమర్థవంతంగా మన ప్రజలకు తెలియజెప్పడం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే ఉదయం, 5 రూపాయలకే మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా పట్టెడన్నం తిని కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే 200 పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రారంభించామో, అదేవిధంగా రైతులు ఎవరైతే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి 25,000 రూపాయల హెక్టార్ కి పెంచి ఏదైతే ఇస్తూ ఉన్నామో, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఏదైతే ఇస్తూ ఉన్నామో, అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైతే మళ్ళీ యొక్క అమరావతి రాజధాని నిర్మాణం ఇవాళ పూర్తి చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం షెడ్యూల్ తో పనిచేస్తూ ఈ రాష్ట్రంలోంచి గత పాలనలో పారిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రతి గ్రామంలోనూ కూడా రేపు సంక్రాంతి లోపుగా ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్లు వేయాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పల్లె పండుగను గ్రామాన కూడా ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ మాదిరిగా చేసుకోవడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ గుంతలు లేకుండా రోడ్లు ఉండాలని, గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ చూపించాలనేటువంటి విధానంతో R&B ద్వారా కూడా పెద్ద ఎత్తున ఏదైతే నిధులు ఇచ్చి రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నామో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఇంత పెద్ద ఎత్తున 6 నెలల్లో ఇన్ని కష్టాల మధ్య ఇన్ని సంక్షేమాలు చేస్తూ ఇంత అభివృద్ధిని కూడా మరి నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఈ 6 నెలల్లో మన ఇంత కష్టకాలంలో కూడా మరి పని చేస్తూ ఉంటే మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే నిన్న మొన్న కూడా మీరు చూసారు ఏదైతే కరెంటు ఛార్జీల మీద పోరుబాట అని. ఇవాళ కరెంటు ఛార్జీల మీద మీరు పోరుబాట చేసిన పొర్లు దండాలు పెట్టినా కూడా ఇవాళ ప్రజలెవరు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే ఆ రోజు 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరెంటు ఏ రకంగా ఉంది, 2019, 2024 జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు ఛార్జీలు ఎట్లా ఉన్నాయనేది ప్రజలు కూడా బేరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మనం కూడా ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే
రోటరీ యూత్ సర్వీస్ క్రీడా పోటీల్లో భాగంగా ఈరోజు పాలకొల్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లు వివిధ స్కూల్స్ విద్యార్థులకు రెండవ రోజు మెమరీ టెస్ట్, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్స్ పోటీలను ఉల్లంపరు డాక్టర్ సబితా కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పాలకొల్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆర్ఎన్విఎస్ గంగాధర్ శర్మ గారు మాట్లాడుతూ, రోటరీ క్లబ్ లాంటి సేవా సంస్థలు పిల్లల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, పిల్లలు క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా ఇటువంటి క్రీడా పోటీలకు పిల్లల్ని ఎంకరేజ్ చేసి పంపించాలని, అప్పుడే పిల్లల యొక్క మేధాశక్తి పెంపొందించుకోవడంలో తోడ్పడుతుందని, అంతేకాకుండా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఈ క్రీడల వలన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడంలోనూ దోహదపడతాయని అన్నారు. ప్రతి భాగం నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మొత్తం 40 బహుమతులు విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు రావాడ సతీష్, రోటరీ యూత్ సర్వీస్ డైరెక్టర్ మద్దాల వాసు, క్లబ్ ట్రెజరర్ పోతబత్తుల సత్యనారాయణ, పాస్ట్ ప్రెసిడెంట్ పిబివి సుబ్బరాజు, ఇమ్మేడి రాజేష్, మద్దుల కిరణ్ గుప్తా, సలాది రామచంద్రరావు పాల్గొన్నారు. చెయ్యాలని తాపత్రం ఉంటే కనుక ఆ యొక్క లీడర్కి ఒక చక్కని తృప్తి మిగులుతుంది. రోటరీ క్లబ్ పాలకొల్లుకి ప్రెసిడెంట్ గా సతీష్ గారిని ఎంపిక చేసినప్పుడు చాలా మంది సతీష్ చేయగలరా అనుకున్నారు. కానీ అతనితో పరిచయం మా అందరికీ సతీష్ చేయగలని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాలు రోటరీ క్లబ్ పాలకొల్లు కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ కార్యక్రమాలు, వసంతలక్ష్మి గారు ప్రెసిడెంట్ గా ఉండడం, మాన్సర్ ప్రిన్సిపల్, వసంతలక్ష్మి గారు ప్రిన్సిపల్ లయన్స్ లో ప్రెసిడెంట్ గా ఉండడం కార్యక్రమాలు కావచ్చు, అయితే రామప్రసాద్ రోటరీ కార్యక్రమం కావచ్చు, నా కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమం తాను ఆర్గనైజింగ్ అంతా కూడా తనే చేయడం జరిగింది. ఏదైనా చూస్తున్నాను తన యొక్క ఆలోచన విధానం చాలా గొప్పగా, చాలా చాలా మాకంట విభిన్నంగా ఉంది, వినూత్నంగా ఉంది. సాధారణంగా ఈ యొక్క స్పోర్ట్స్, ఈ యొక్క న్యూ జనరేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి గతంలో ఒక నెలలు కూడా జరిగింది. ఏదే స్కూల్ డైరెక్టర్ గా నేను కూడా ఇబ్బంది పడేవాడిని. నెల రోజులు పంపించాలంటే ఆ రోజు ఆ డ్యూటీస్ చేయాలంటే టీచర్స్ పంపించాలి, పిల్లలు పంపించాలి, క్లాసులు పోతాయి, కంటిన్యూ క్లాసులు పోతాయి. ఆర్గనైజింగ్ కష్టంగా ఉండేది, స్కూల్స్ వాళ్ళకి కష్టంగా ఉండేది. పిల్లలు కూడా ఒకేసారి అన్ని రకాల కాంపిటీషన్ అంటే కనుక ఈ వారం కాంపిటీషన్, 4 రోజుల కాంపిటీషన్, 4 కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే టైం కూడా ఉండేది కాదు. కాబట్టి ఎన్ని ఆలోచించినప్పుడు తనకు చక్కని ఆలోచన వచ్చింది. ఈ ఒకేసారి కాకుండా ప్రతి నెలలోని 2-3 కార్యక్రమం పెట్టుకుంటూ వెళ్దాం, పిల్లలు కూడా ఆడాలని చెప్పేసి ఆ యొక్క ఫ్లో ఏదైతే ఉందో, ప్రియాలు మనం గేమ్స్ ఆడించాము, రోజు కలిసి ఇంటికి వెళ్ళి గేమ్స్ ఆడుకోని చెప్పి ఆ ప్రయత్నం కొన్ని రోజులు కూడా ఉంటారు. ఇంటికి వెళ్ళి బ్యాగ్ పక్కనింటి టీవీ ఆన్ చేయకుండా ఫ్రెండ్స్ గా చెప్పి ఆడుకుందాం అన్న ఆ యొక్క ఆలోచన కొన్ని రోజులు వాళ్ళలో ఉంటూ ఉంటారు. అలా ప్రతి నెల ఇలాంటి ఈవెంట్ జరిగిందంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకుంటూ మాట్లాడుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది విద్యార్థి అనేటువంటి వాడు కేవలం చదువు మాత్రమే నేర్చుకోవడం కాదు, చదువుతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, మానసికంగా ఎదగాలి, ఉత్తేజవంతులై ఉండాలి. ఇవన్నీ కావాలంటే దాంట్లో భాగమే గేమ్స్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి రచనా వ్యాసంగాలు, చక్కగా ఉపన్యాసాలు చెప్పడం, తనలో ఉన్నటువంటి ఇన్హెరెంట్ టాలెంట్స్ అయినటువంటి చిత్రలేఖనం, సంగీతం, ఇవన్నిటినీ కూడా అంటే స్వేచ్ఛగా ఇవన్నిటినీ కూడా తనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఇవి ఉపయోగపడతాయి. అందులో భాగంగానే కేవలం పుస్తకాలు తీసుకుని మనం పాఠ్యాంశాలు చదువుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళు అంతవరకే పరిమితవుతారు తప్ప సమాజంలో ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదగాలి అంటే ఇవన్నీ కూడా చాలా దోహదం చేస్తాయి. మనం ఎంత గొప్పగా అంటే వేరేగా తీసుకోవద్దు, ఒక కూర వండేసినప్పటికీ కూడా ఆ కూరలో సరైనటువంటి పోపు కనుక పెట్టకపోతే ఎలా ఉంటుందో, కూర ప్రధానం కానీ పోపు లేకపోతే కూర యొక్క రుచి లేదు. ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ ఫస్ట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే అసిస్టెంట్ గవర్నర్ గారికి,
మా వాసు గారికి, అలాగే మా నెంబర్ అందరికి థ్యాంక్స్. విద్యార్థులు యాక్చువల్గా వాసు గారు చెప్పినట్టుగా గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ గేమ్స్ కూడా ఆడక్కర్లేదు, ఇంట్లో పేరెంట్స్కి హెల్ప్ చేస్తే అంతకన్నా ఎక్కువ వరకు అంతకన్నా మనకి చాలా హెల్త్గా చాలా లేడీస్కి సంబంధించిన వ్యాధులని బాగా తగ్గుతాయి. ఇదివరకు రుబ్బేవారు, గుర్తుందా మీకు? మీ మదరాళ్ళు పిండి రుబ్బుతారు కదా, రుబ్బురోలు పోటేస్తారా, వాటి వల్ల సౌండ్ చేసేవారు పోటేసేటప్పుడు. యాక్చువల్గా అయితే అది హార్ట్ అటాక్లు రావు. రుబ్బి